हाय फ्रेंड्स वाइश रेसिपी चैनल की स्वागतम। ఈ రోజుల్లో చాలా చిన్న వయసులోనే తెల్ల జుట్టు రావటంతో ప్రతి ఒక్కరూ కంగారు పడిపోయి మార్కెట్లో దొరికే రకరకాల హెయిర్ డ్రైస్ వాడేస్తున్నారు। అలా కాకుండా మన ఇంటి చిట్కాలతో తెల్ల జుట్టు నల్లగా సులభంగా మార్చుకోవచ్చు। బయట మార్కెట్లో దొరికే హెయిర్ డ్రైస్ వాడితే రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది। ముఖ్యంగా జుట్టు రాలే సమస్య వస్తుంది। అందువల్ల మనం కాస్త ఓపిక చేసుకొని మన ఇంటి చిట్కాలను ఫాలో అయితే మంచి ఫలితం కనబడుతుంది। మనం ఈరోజు ఈ రెమెడీ కోసం కేవలం 5 ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాం। ఇవన్నీ మనకు వంటింట్లో సులభంగా అందుబాటులో ఉండేవే। కాస్త ఓపిక చేసుకుని ఈ రెమెడీ ఫాలో అయితే చాలా ఈజీగా తెల్ల జుట్టు నల్లగా మార్చుకోవచ్చు। దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని 1 స్పూన్ మెంతి పౌడర్ తీసుకోవాలి। మన జుట్టు క్వాంటిటీని బట్టి తీసుకోవాలి। మనం ఇక్కడ 1 స్పూను తీసుకుంటున్నాం। మెంతి జుట్టు సంరక్షణలో పురాతన కాలం నుండి వాడుతున్నారు। జుట్టు రాలే సమస్యను తగ్గించడమే కాకుండా జుట్టు మూలాల నుండి బలాన్ని అందించి తెల్ల జుట్టు నల్లగా మారేలా చేస్తుంది। ఇక 1 చిన్న స్పూను కాఫీ పౌడర్ తీసుకోవాలి। కాఫీ పొడిలో సహజసిద్ధమైన డైయింగ్ లక్షణాలు ఉంటాయి। అందువల్ల డైయింగ్ ఏజెంట్గా పనిచేసి జుట్టు మెరిసేలా చేస్తుంది। అలాగే కెఫిన్ అనేది ముదురు రంగులో ఉండటానికి సహాయపడుతుంది, తెల్ల జుట్టు లేకుండా చేస్తుంది। ఇక ఆ తర్వాత 1 స్పూన్ షాంపూ తీసుకోవాలి। మనం రెగ్యులర్గా వాడే ఏ షాంపూ అయినా పర్వాలేదు। ఇక ఆ తర్వాత 1 స్పూన్ కొబ్బరి నూనె వేయాలి। కొబ్బరి నూనె జుట్టుకు అవసరమైన పోషణను అందించడమే కాకుండా పిగ్మెంట్ కణాలను కాపాడటానికి సహాయపడి జుట్టు నలుపు రంగులో ఉండేలా చేస్తుంది। ఇక ఆ తర్వాత 1/2 స్పూన్ మిరియాల పొడి వేయాలి। మిరియాల పొడి తెల్ల జుట్టు మూలాల నుండి తొలగించడమే కాకుండా నల్లగా మారేలాగా ప్రోత్సహిస్తుంది। ఇప్పుడు వీటినన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి। బాగా మిక్స్ చేసుకుని ఒక అరగంట పక్కన పెట్టేయాలి। మిరియాలు తెల్ల జుట్టు నల్లగా మారుస్తాయి, కానీ ఈ విషయం మనలో చాలామందికి తెలియదు। ఇక కొబ్బరి నూనెలో లూరిక్ యాసిడ్ ఉంటుంది। ఇది స్కిన్ పిగ్మెంటేషన్ నివారిస్తుంది, పిగ్మెంట్ మెలనిన్ యాక్టివిటీని రీస్టోర్ చేస్తుంది। అందువల్ల తెల్ల జుట్టు నివారించడమే కాకుండా కొత్తగా తెల్ల జుట్టు రాకుండా చేస్తుంది। జుట్టు తేమగా ఉండటానికి కూడా సహాయపడుతుంది। ఈ పేస్ట్ని మన జుట్టు క్వాంటిటీని బట్టి పెంచుకోవాలి। ఈ పేస్ట్ జుట్టుకు పట్టించి ఒక అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా తలస్నానం చేసేయాలి। ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తుంటే తెల్ల జుట్టు క్రమంగా నల్లగా మారుతుంది। తెల్ల జుట్టు ఎక్కువగా ఉంటే ఎక్కువ వారాలు, తెల్ల జుట్టు తక్కువగా ఉంటే తక్కువ వారాల సమయం పడుతుంది। కాబట్టి కాస్త ఓపిక చేసుకుని తెల్ల జుట్టు నల్లగా మార్చుకోండి। చూసారుగా ఫ్రెండ్స్, ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం వైష్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి।